చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచే అసలు ఏం చేస్తున్నారంట బాబాయ్? ఏం చేస్తున్నారనేది ఏంటంటే అతని పరిపాలన పర్వాలేదు, ఈ పింఛన్లు కరెక్ట్గా ఇస్తున్నారు. 4,000 పింఛన్ ఇస్తానని చెప్పేసి 3,500 ఇవ్వటం లేదు. అయ్యా 4,000 పింఛన్ ఉన్నప్పుడు 4,000 పింఛన్గానే ఇస్తున్నారు, కానీ 4,000 పింఛన్ ఇస్తానని చెప్పేసి 3,500 ఇచ్చి 500 నేను దాచుకోవటం అనేది లేదు అయ్యా. కాబట్టి పరిపాలన బాగానే ఉంది, ఇంకా బాగా కూడా జరగబోయిద్ది అని మేము అనుకుంటున్నాము. ఎందుకు నమ్ముతున్నారు మీరు జరగబోయిద్ది ఆయన చేస్తారని ఎందుకు నమ్ముతున్నారు? మేము దర్గా ముజావారు కాబట్టి మాకు ఎస్టీడీ మొత్తం తెలిసిపోయింది. మాకు నువ్వు ఎప్పుడు బతుకుతావా ఎప్పుడు సస్తావా అనేది కూడా మాకు రిజర్వేషన్ వచ్చేస్తుంది. సంవత్సరం ముందే మాకు రిజర్వేషన్ వచ్చేస్తుంది. ఎవడు పైకి వెళ్తాడా, ఎవరి కింద ఉండబోయాడా అనేది మాకు తెలిసిపోయింది. ప్రపంచం మాది, అల్లా మాది, మీది కాదు. ఆహా, పరిపాలన మాది. జగన్మోహన్ రెడ్డి గారు రారంటారా? మళ్ళీ అధికారంలోకి రారా జగన్మోహన్ రెడ్డి రావడానికి ఆయన కొద్దిగా అబద్ధం చెప్పాడు. 3,000 పింఛన్ ఇస్తానని చెప్పేసి 250 రూపాయలు తగ్గించాడు. ఆ 250 రూపాయలు ఇంకా తగ్గించకుండా ఉంటే పైన ఆస్తులన్నీ, పైన బిల్డింగులు అన్నీ నేనే పరిపాలన చేయాలా, నేనే ఎవడైనా అమ్ముకుంటే సంతకాలు పెట్టాలా అన్న గవర్నమెంట్ ఇంత మటుకి పుట్టలేదు, పుట్టపోదు కూడాను. అంటే మేమే మళ్ళీ వస్తాము, చేస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకం, హత్యలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. హత్యలు చేస్తున్నారంటున్నప్పుడు మరి వారు కూడా కొద్దిగా చేశారు కాబట్టే కదా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడాను ఒకళ్ళ మీద బురద జల్లకుండా వాళ్ళతో కరెక్ట్గా ఉంటే వాళ్ళు వెనక్కిపోయే అవకాశం లేదు, వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉండేది. జగన్ గారు జీవితంలో సీఎం అవ్వడంటారా? జగన్ గారు సీఎంలో అవుతాడు అవ్వంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పలేను. ఇంకా ఎలక్షన్ ఇంకా సంవత్సరంన్నర ఉందనగా అప్పుడు నేను చెప్పగలుగుతాను ఎవరు సీఎం ఎవరు ప్రధాని అనేది.